ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా గురించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా నలుగురు చనిపోయారు అనే హెడ్‌లైన్స్ చూసి జనాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నేను మీకు ఇచ్చే ఫస్ట్ అప్డేట్ ఏంటంటే దయచేసి ఎవరూ భయపడకండి. పానిక్ అవ్వకండి. అసలు ఆ నలుగురు ఎవరు? వారు ఎందుకు చనిపోయారు? ఇప్పుడు ఏపీలో ఉన్న యాక్టివ్ కేసులెన్ని? అనే పూర్తి నిజాలను అఫీషియల్ డేటాతో సహా ఈ వీడియోలో క్లియర్‌గా విశ్లేషిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఏపీలో ప్రస్తుతం ఎన్ని కేసులున్నాయో పక్కా లెక్కలతో మాట్లాడుకుందాం. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో మొత్తం 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల అనుమానం ఉన్న 67 మందికి టెస్టులు చేయగా అందులో 11 మందికి పాజిటివ్ వచ్చింది. మరి ఆ 12వ కేసు ఎక్కడిది అనుకుంటున్నారా? మన రాయలసీమకు చెందిన ఒక వ్యక్తి వైద్యం కోసం తమిళనాడులోని వేలూరు సీఎంసీ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ అతనికి టెస్ట్ చేయగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. రూల్స్ ప్రకారం అతను ఏపీ నివాసి కాబట్టి ఆ కౌంట్ కూడా మన ఆంధ్ర ఖాతాలోకే పడుతుంది. ఈ 12 కేసులు ఏ ఏ జిల్లాలో ఉన్నాయో ఇక్కడ చూస్తే కడప జిల్లాలో 8 కేసులు, ఇక్కడే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు జిల్లా 2 కేసులు, కాకినాడ 1 కేసు, వైజాగ్ 1 కేసు. అంటే ప్రస్తుతానికి వైరస్ ప్రభావం కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు అందరినీ భయపెడుతున్న ఆ నలుగురి మరణాల గురించి అసలు నిజాన్ని తెలుసుకుందాం. చనిపోయిన వారిలో 3 కడపకు చెందిన వారు కాగా ఒకరు కాకినాడకు చెందినవారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. డాక్టర్స్ రిపోర్ట్స్ ప్రకారం మరణించిన ఆ నలుగురికి గతంలోనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వారికి అంతకు ముందే తీవ్రమైన గుండె జబ్బులు, హై బీపీ, కిడ్నీ వైఫల్యం, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల వారి శరీరంలో రోగ నిరోధక శక్తి ఇప్పటికే చాలా తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కరోనా అటాక్ అవ్వడంతో బాడీ తట్టుకోలేక పరిస్థితి సివియర్ అయ్యి వారు చనిపోయారు. కాబట్టి సాధారణ ఆరోగ్యవంతులెవరూ దీనికి భయపడాల్సిన పని లేదు. మిగిలిన 8 మంది బాధితుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే 3 ఆల్రెడీ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయిపోయారు. మరో 3 ఇంట్లోనే ఉంటూ హోమ్ ఐసోలేషన్‌లో సేఫ్‌గా ఉన్నారు. మిగిలిన 2 హాస్పిటల్లో అబ్జర్వేషన్‌లో ఉన్నారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన పనే లేదు. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే జూలై 1 నుంచి జూలై 16 వరకు మొత్తం 339 కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళలో 115, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39 కేసులు ఉన్నాయి. వీటితో పోలిస్తే ఏపీలో ఉన్న 12 కేసులు చాలా తక్కువ. అయినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ అలసత్వం వహించకుండా ముందస్తు రక్షణ చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. హాస్పిటల్స్ లో స్పెషల్ కోవిడ్ ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. నిన్ననే మంగళగిరి ఎయిమ్స్ లో జ్వరం, దగ్గుతో వచ్చిన ఒకరికి పాజిటివ్ తేలడంతో వెంటనే అతన్ని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అసలు ఇది ఏ వేరియంట్ అని తెలుసుకోవడానికి ఏపీ నుంచి 5 శాంపిల్స్ ను పూణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. అక్కడ నుంచి రిపోర్ట్ రాగానే ఆ అప్డేట్ కూడా నేనే మీకు ఇస్తాను. వైరస్ ఏదైనా సరే దానికి భయపడడం కంటే జాగ్రత్తగా ఉండడమే ముఖ్యం. మీకు జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా చేసే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి. మనం ఫాలో అవ్వాల్సిన బేసిక్ రూల్స్ ఇక్కడ ఉన్నాయి. జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ ఖచ్చితంగా వాడండి. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోండి. వీలైనంత వరకు షేక్ హ్యాండ్స్ కి దూరంగా ఉంటూ నమస్కారం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి అందరికీ ధైర్యాన్ని ఇవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.